హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేశీ రుచులు. ఈరోజు మనము శ్రావణ మాసం స్పెషల్ అయిన నోట్లో పెట్టుకుంటేనే వెన్నెలా కరిగిపోయే బెల్లం అన్నము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వీడియోలో చూస్తున్నది గీ అయితే కాదు, ఏంటో మీరు వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. ముందుగా నేను 1 కప్పు దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కూడా తీసుకోండి. అలా తీసుకున్న రైస్ని చక్కగా ఒక 2 నుంచి 3 సార్లు స్టార్చ్ అంతా పోయేదాకా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 1 కప్పు బియ్యానికి 2 కప్పుల దాకా వాటర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు వాడేది పాత బియ్యం అయితే 2.5 కప్పుల దాకా వాటర్ని వేసుకోవచ్చు. మీకు పరవన్నం చేసుకోవడానికి టైం ఉందంటే ఇలా వాటర్ వేసిన బియ్యాన్ని ఒక అర్ధగంట సేపు అయినా పక్కన పెట్టేసి నానబెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే అలా అయినా డైరెక్ట్గా రైస్ చేసేసుకోవచ్చు. నేనిప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేశాను. అన్నం అనేది ఉడికేలోపు మనం ఒక 6 యాలకులను తీసుకొని దంచుకుందాం. మనకి ఈ బెల్లం అన్నంలోనే మెయిన్ టేస్ట్ ఈ యాలకుల పొడి. ఇప్పుడు మనము ఒక చిన్న పోపు కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసేసుకొని, గీ అనేది చక్కగా కరిగాక మనము గుప్పెడు జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకుల్ని వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న కిస్మిస్ మరియు జీడిపప్పుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మన రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇక బెల్లం అన్నాన్ని వండేసుకుందాం. దానికోసం మీరు దేనిలో అయితే బెల్లం అన్నం వండాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసేసుకొని అందులో నేను 1.5 కప్పుల దాకా పాలని వేసుకుంటున్నాను. ఆ పాలని కాగబెట్టేసి ఉంటే ఇప్పుడు కాగబెట్టక్కర్లేదు, లేకపోతే పచ్చి పాలైతే ఇప్పుడు మీరు కాగబెట్టేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ పొంగు వచ్చేదాకా మనం పాలని కాచుకున్నాక మనము అందులో 1 కప్పు దాకా రైస్ని వేసుకోవాలి. ఇందాక బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకుంటున్నాము కాబట్టి పాలు అనేది కొంచెం మరిగాక వేసుకుంటున్నాము. అంటే 1 కప్పు ఉడికించిన రైస్కి మనము 1.5 కప్పుల పాలని వేసుకోవాలి. మీకు కావాలంటే రైస్ని నానబెట్టేసుకొని డైరెక్ట్గా వేసి పాలతో పాటు ఉడికించుకోవచ్చు. కాకపోతే ఇలా చేయడం వల్ల క్విక్గా అవుతుందని చెప్పాను. ఇప్పుడు మనము ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ బెల్లం అన్నాన్ని ఉడికించుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకుల్ని కూడా వేసుకొని మరలా ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. బెల్లం అన్నం అనేది మనకు ఇరగకుండా రావాలంటే మనం చేయవలసింది ఏమిటంటే ఇలా దగ్గరకు వచ్చాక రైస్ అనేది తీసి పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనం ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 కప్పు రైస్కి మనము 3/4 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను. అందులో కాస్తంత వాటర్ వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. పాకమేమి రావనవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది కరిగితే చాలు. మీకు కావాలంటే ఈ టైంలో యాలకుల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని చక్కగా కరిగి పెట్టేసుకున్నాక మనము ముందుగా తీసి పెట్టుకున్న పాలు మరియు బియ్యం మిశ్రమంలోకి ఈ బెల్లం పాకాన్ని కలుపుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, ఇది గీ కాదు బెల్లం పాకం. ఇక ఇప్పుడు ఇదంతా బెల్లం పాకం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బెల్లం అన్నం అనేది ఇరగకుండా చక్కగా టేస్టీగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా వస్తుంది. ఈ పరమన్నంలో ఇంకా కొంచెం ఎసరు ఉంది కాబట్టి మరలా ఒక 5 to 10 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. అలా 5 to 10 మినిట్స్ ఉడికించుకున్నాక మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అన్నం అనేది రెడీ అయిపోతుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు, అందుకే నేను పరమన్నం మరియు బెల్లం అన్నం అని 2 వర్డ్స్ ఈ వీడియోలో వాడాను. ఇలా ఒక్కసారి అన్నం వండేసి మనము పరమన్నము, దద్దోజనము, పులిహోర చేసుకోవాలంటే నా ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి.